శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి నన్నిలా చూచువడా ఎల్రోయి నన్నిలా చూచువడా నన్నిలా చూచువడా ఎల్రోయి నన్నిలా చూచువడా ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవడా యెహోవా షమ్మా మాతో ఉన్నవడా మాతో ఉన్నవడా యెహోవా షమ్మా మాతో ఉన్నవడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్
దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 గ్లోరీ గ్లోరీ టు గాడ్ హల్లెలూయా హల్లెలూయా ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి నిత్యము నా పెన్నిధి ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి నిత్యము నా పెన్నిధి ప్రేమామృతం నీ కృప నన్నాదరించేనులే భీకర తుఫాను సుడిగాలిలో నీ కృప నన్నాదరించేనులే భీకర తుఫాను సుడిగాలిలో కరములు చాచి నన్ను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు కరములు చాచి నన్ను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి నిత్యము నా పెన్నిధి ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి నిత్యము నా పెన్నిధి ప్రేమామృతం కమ్మని వెలుగై నీ ఉన్నావులే చిమ్మా చీకటి కెరటాలలో కమ్మని వెలుగై నీ ఉన్నావులే చిమ్మా చీకటి కెరటాలలో చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి నిత్యము నా పెన్నిధి ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి నిత్యము నా పెన్నిధి ప్రేమామృతం గ్లోరీ 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 టు గాడ్ హల్లెలూయా 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 దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 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 థ్యాంక్ యూ లార్డ్ ఓరి బాబారి కరవరంతుగాని ఆశయ క్రిందవాశ యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు దేవుడు సెలవిస్తున్న మాట అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని దేవుడు చెప్తున్నారు అనుకూల సమయం ఒకటి ఉంటుంది దేవుడికి అనుకూల సమయం ఉంటుంది
ప్రతి వారికి కూడా అనుకూల సమయం ఉన్నట్లుగానే దేవుడికి కూడా అనుకూలమైన సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడట నీ మొర ఆలకిస్తాడట. హలేలి 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 హలేలి. అంత మాత్రమే కాదు, నీకు ఉత్తరం ఇచ్చి తిని అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను, నీకు ఆల్రెడీ ఉత్తరం కూడా ఇచ్చేసాను. అంటే మొర ప్రార్థన విని జవాబు కూడా ఇచ్చేసాను అంటున్నాడు దేవుడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. నేను రక్షణ ఇచ్చే దినం ఉంది ఒకటి, ఆ దినంలో నేను నిన్ను ఆదుకొని నిన్ను రక్షించాను. నేను రక్షించే దినం ఉంది అపవాది క్రియల నుండి. అయితే నేను నిన్ను రక్షించాను ఆ దినాన్ని కూడా. ఎందుకంటే బయలు వెలుడని బంధింపడిన వారితోనూ బయటకు రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచూ దేశమును చక్కపరిచి పాడైన శ్వాసమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. హలేలి 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 హలేలి. అపవాది బంధకాలతో ఉన్న వారితో బయలు వెళ్ళండి అని, బయటికి రండి అని చీకట్లో పాపంలో ఉన్నవారితో, చీకటి పాపము శాపం అంటే చీకటిలో ఉన్నవారితో చెప్పండి, దేశాన్ని చక్కపరిచి పాడైపోయిన స్వాస్యాలని పంచిపెట్టుటకై. దేశాన్ని చక్కపరచాలి. దేశంలో ఉన్న వాటిని ఏవైతే పాడైపోయినాయో వాటిని చక్కపరచాలి. జీవితంలో పాడైపోయి ఉన్నాయి ఈ రోజుల్లో అనేక విషయాల్లో. అనేక మంది వ్యసనాలకు గురైపోయి, తాగుడికి బానిసలైపోయి, రకరకాల అలవాట్లకి బానిసలైపోయి ఉన్నారు. దేశంలో ప్రజలందరూ దేశాన్ని చక్కపరచాలంటే దేశంలో ప్రజలందరూ కొరకు ప్రార్థన చేయాలి. పాడైపోయారు ప్రజలందరూ కూడా. అందుకని దేవుడు చెప్తున్నాడు, పాడైపోయిన స్వాస్థ్యాలను ఏం చేయాలి, మరి చక్కపరిచి పంచిపెట్టాలి, ఆశీర్వాదాలని పంచిపెట్టాలి. హలేలి 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 హలేలియా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదాన్ని పంచిపెట్టాలి. పంచిపెట్టి దానికై దేవుడు నిన్ను కాపాడాడట. ప్రజలకు నిబంధన నియమించాడు. అనేకమైన రోగాలు రాకుండా, అనేకమైనటువంటి విపత్తుల నుండి, అనేకమైన ప్రమాదాల నుండి దేవుడు మనల్ని ఎందుకు కాపాడాడంటే దేశాన్ని చక్కపరిచి దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రార్థన చేసి వారి జీవితాలని చక్కపరిచి, పాడైపోయినటువంటి వారి జీవితాలని, వారి శ్వాసాలని, వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎన్నో పాడైపోయినాయి, వారి స్వాస్థ్యం అంతా పాడైపోయింది. వాటిని మళ్ళా నువ్వు చక్కపరిచే ప్రార్థన ద్వారా వారిని దేవుడికి ఆశీర్వాదంగా మార్చాలి, పంచిపెట్టాలి. వారి స్వాస్థ్యాల్ని మళ్ళా చక్కపరిచిన తర్వాత, అందుకే నిన్ను కాపాడాను. అనేక రోగాల నుండి, అనేక విపత్తుల నుండి ప్రజలకు నిబంధనగానే నియమించాను. మార్గాలలో వారు మేస్తారు. దేవుడు తన ప్రజల్ని గొర్రెలతో పోల్చుతున్నారు కదండి. మార్గాలలో, దేవుని మార్గాల్లో వారు ఆశీర్వాదకరమైన మార్గాలు, ఆశీర్వాదమైన వాక్యంలో వారు నడుస్తారు అని అర్థం. మేస్తారంటే వాక్యాన్ని వారు అవలంబిస్తూ వాక్యంలో వారు నడుస్తారు. చెట్లు లేని మెట్టల మీద వారికి మేపు కలుగును, వారి యందు కరుణించేవాడు వారిని తోడుకొని పోవును. తోడుకొని పోవచ్చు నీటి బొగ్గల వద్ద వారిని నడిపించును. నీటి బొగ్గలు అంటే వాక్యం సమృద్ధిగా ఉండే చోటులో. మనిషికి నీరు లేకపోతే, పాపం పాకిస్తాన్ దగ్గరలో ఉంది కదా, మన వారైంది, అక్కడ ప్రజలందరికీ పాపం నీరు లేవండి. వార్తల్లో చూడలేకపోతున్నాం. చూసారా ఎలా ఉందో దేశం? నీరు లేక అల్లాడిపోతున్నారు. ఎవరేం చేయగలరు? అధికారులు ఒకలాగా, పేదవారు ఒకలాగా, మనుషులు ఒకలాగా. వారికి నీరు లేదు పాక్ దేశానికి. అయితే వారి పెద్దవాళ్ళంతా కూడా మరి యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఆ దేశాలన్నీ కూడా దేవుడికి దగ్గరగా కాకుండా దూరంగా ఉన్నాయి కాబట్టి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. న్యాయం ఇక్కడ కనిపించట్లేదు. అయితే దేశంను చక్కపరిచి పాడైన శ్వాసాలను పంచిపెట్టాలి. అందుకే నిన్ను కాపాడాను, ప్రజలకు నిబంధనగా నియమించానని ప్రభు చెప్తున్నారు. మార్గాల్లో వారు మేస్తారు.
దేవుడు మనుషుల్ని గొర్రెలతో పోలుస్తున్నారని చెప్పాం కదా. చెట్లు లేని మెట్టల మీద వారికి భోజనం మేపు కలుగుతుంది. వారి యందు కరుణించేవాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. హలేలి 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 హలేలి. నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు దేవుడు. కాబట్టి వారికి ఆకలి అయినా దప్పి అయినా ఇంకా కలుగదు. దేవుడు మంచి వాక్యమున్న సమృద్ధి గల చోట్ల మనల్ని దేవుడు ఉంచారు. అందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీటి బుగ్గల వద్ద వారిని నడిపిస్తాడు. కాబట్టి వారికి ఆకలైన దప్పికైనా ఏమీ కలగదు. ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. హలేలి 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 హలేలి. ఎండ అనగానే కష్టాలకి శోధనలకి అది గుర్తుగా ఉంటుంది. ఎండ తగులదట, ఎండమావులైనా తగులదట, వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేది, నా పర్వతాలన్నిటినీ త్రోవ దారిగా చేస్తానంటున్నాడు దేవుడు. ఇంకా నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. హలేలి 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 హలేలియా. దేవుని మార్గాలన్నీ రాజమార్గాలు. రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు మన దేవుడు. నా రాజమార్గంలో ఎత్తుగా చేయబడతాయి. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేస్తాను. పర్వతాలు కూడా దేవుడు త్రోవగా చేస్తాడట. హలేలి 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 హలేలియా. చూడుడి, వీరు దూరం నుండి వచ్చున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చున్నారు. వీరు సీదోనీల దేశం నుండి వచ్చి ఉన్నారు. శ్రమనందున తన జల్లందు జాలిపడి యెహోవా తన జల్లను ఓదార్చున్నాడు. ఆకాశము ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయడి అని చెప్తున్నాడు దేవుడు. హలేలి 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 హలేలి. ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే బాధపడతారో, కష్టపడతారో వారికి దేవుడు కొంచెం కాలమే అది అనుమతిస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10లో వ్రాయబడినట్లుగా అక్కడ ఏముంది? దేవుని దృష్టిలోట 10 దినాలు మీకు శ్రమ కలుగును, కానీ అంతవరకు నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు. చూసారు, 10 దినాలు మీకు శ్రమ కలుగు. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినం అట, 1 సంవత్సరం 1000 సంవత్సరాలట. ఇలా ఉంటుందట దేవుని దృష్టిలో. పేతురు రాసిన పత్రికలో రాయబడింది. అయితే వీరు దూరం నుండి వస్తున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు నుండి వస్తున్నారు, వీరు సీదోనుల దేశం నుండి వస్తున్నారు. శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయడి అని దేవుడే స్వయంగా వాటికి అనుమతించాడు. ఎందుకు? శ్రమనందిన తన జనుల యందు జాలిపడి దేవుడు తన జనులను ఓదార్చాడట. హలేలి 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 హలేలి. ఒక తండ్రి ఒక పిల్లల్ని, లేక ఒక తల్లి ఒక వారి పిల్లల్ని ఎలా అయితే ఏడుస్తూ ఉన్న వారిని కాళ్ళ ముల్లి గుచ్చుకుంది అనుకోండి, ముల్లి ఏదైనా గుచ్చుకుంది పిల్లలకి, అప్పుడు అది గుచ్చుకున్నప్పుడు బాధ వేస్తుంది, బ్లడ్ వస్తుంది, ఏదో అవుతుంది అనుకోండి, ఆ పిల్లడ పడే బాధ చూసి తల్లిదండ్రులుగా బాధపడుతూ ఉంటారు. సరే, దేవుడు కూడా అంతే. శ్రమ నడుచున్న వారిని తన జనులను చూసి ఆయన జాలిపడి తన జనులను ఓదార్స్తాడట. హలేలి 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 హలేలి. ఓదార్చి ఆకాశంతో చెప్తున్నాడు, ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము. ఉత్సాహధ్వని చేయాలి, సంతోషంగా ఉండాలి మీరందరూ కూడా. ఎందుకంటే పర్వతములారా ఆనందధ్వని చేయడి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చినాడని అనుకొంచున్నది. సియోను అనుకుంటుందట, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సియోనుకి సిద్ధపడిన ప్రజలు అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారంటే, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటుందట సియోను కుమార్తె, సియోనుకు సిద్ధపడిన దేవుని ప్రజలు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరిచిస్తురు కానీ నేను నిన్ను మరువను. హలేలి 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 హలేలి. చప్పట్లో దేవచ్చిద్దారు. ఓరి బాబారి కరబరాంతురాని ఆశ. థ్యాంక్ యూ జీసస్.
స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను, తన చంటి బిడ్డను, చంటి పిల్లను మర్చుతుందా? వారైనా మర్చిపోతారు కొన్ని సందర్భాల్లో. కానీ నేను మిమ్మల్ని మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట కనబడుతున్నాయి అంటున్నాడు దేవుడు. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట కనబడుతున్నాయి. చూడు, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను. నువ్వు భయపడనక్కర్లేదు. మర్చిపోయినాను అనుకుంటున్నాను, నేను నిన్ను మరుస్తానా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను మరుస్తుంది. వారైనా మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే నేను నా చేతుల మీద, అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను. హలేలి 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 హలేలి. సిలువలో మనం 7 మాటలు ధ్యానించినప్పుడు మనం అప్పుడు చూసాం. సిలువలో దేవుడు మన పాపాలన్నింటినీ తండ్రి అయిన దేవుడు ఒక పత్రం మీద రాసి యేసయ్యకి సిలువలో మేకులు కొట్టారు. ఆయన రక్తంతో మన పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి, కడిగి వేయబడ్డాయి అని. మేకులు కొట్టబడ్డాయి కదా. అందుకని ప్రభు చెప్తున్నారు, చూడు, నా అరచేతిలోనే నేను చెక్కుకున్నాను. నేను ఎక్కడ చెక్కున్నాను? నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. నీ ప్రాకారాలు నిత్యమైనట కనబడుతున్నాయి. ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వస్తున్నావో, నీ సరిహద్దు ఏంటో, నీ బోర్డర్స్ ఏంటో అన్నీ నిత్యము కూడా నా ఎదుట కనబడుతున్నాయి. నువ్వు వెళ్ళటం రావటం అన్నీ నాకు తెలుసు. నువ్వు కూర్చుంటా, నువ్వు లేచుట అన్నీ నాకు తెలుసు. నీ ప్రాకారాలన్నిటినీ కూడా నిత్యము నా ఎదుట కనబడుతున్నాయి, నీ ప్రాకారములు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా భయపడనక్కర్లేదు. దేవుడు మనకి సహాయం చేస్తారని ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. స్త్రీ తన గర్భంలో పుట్టిన చంటి బిడ్డనైనా మరుస్తుంది, కానీ నేను నిన్ను మర్చిపోను. చూడు, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను అని సెలవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. ఆయన చెప్పినట్లుగానే చేశాడు. మాట ఒకటి, పని ఒకటి కాదు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, కొన్నాడు. మనము ఆయన రక్తం చేత కొనబడిన దేవుని ప్రజలము. హలేలి 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 హలేలి. అంత మాత్రమేనా అంటే అంత మాత్రం కదా, ఆయన ప్రాణం కూడా ఇచ్చాడు మన కోసం. ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అందుకనే చెప్తున్నాడు, అనుకూల సమయంలో నేను నీ మొర ఆలకిస్తాను, నీకు ఉత్తరం ఇచ్చాను. రక్షణ దినమందు నేను ఆదుకున్నాను. నిన్ను రక్షించే దినములో నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఎన్నో అపాయాల నుండి, సోదరుల నుండి, కష్టాల నుండి నేను ఆదుకున్నాను. ఎందుకంటే బయలు వెళ్ళండి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పాలి. నువ్వు దేశాన్ని చక్కపరచాలి అంటే దేశంలో ఉన్న ప్రజలను ప్రార్థన ద్వారా దేవుని యొక్క నామములో నువ్వు వారిని ఆస్వాదించాలి. వారి పాడైపోయిన స్వాస్థ్యాలని పంచిపెట్టాలి. వారి పాడైపోయిన స్వాస్థ్యాలు నువ్వు చక్కపరిచి వారికి మరలా వాటిని పంచి ఇచ్చే విధంగా నువ్వు తయారవ్వాలి. అందుకే నేను నిన్ను కాపాడాను, ప్రజలకు నిబంధనగా నియమించాను అని చెప్తున్నాడు దేవుడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానుసారం నడుచుకుంటకు ప్రభు మనందరికి సహాయం చేయను గాక. దేవుడి వాక్యం నుంచి విశ్వసిస్తున్నాము. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఏం చేసావు చెప్పు. గట్టిగా చెప్పు. ఇంకా శనిగ్రామం చేస్తాను. ఎన్నాళ్ళైంది వచ్చి? ఎన్ని సంవత్సరాలు పట్టున్నావు? ఏంటి
నా పక్కన ఎవరున్నారు? ఎవరు? ఏసీ అన్నారా? ఎవరు? ఏసీ అన్నారా? ఏం పెట్టావు చెప్తే అయితే అని చెప్పు గట్టిగా. ఏంటి వెళ్ళిపోతున్నావా? మంటలు అర్థం అగ్ని అగ్ని మంటలు అగ్ని మంటలు మంటలు అగ్ని అగ్ని అయిపోయినాయి. యేసుప్రభు నమ్ముకుంటే ఏమిస్తారు? ఏమిస్తారు? నల్లగా రాజేస్తారా? మరి మీకు మీకు యేసుని నమ్ముకోకపోతే ఏంటి? మంటల మడగా వేసిన స్నాములు, దేవుని అగ్ని గిన వేసిన నామలు, దేవుని అగ్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని గిన వేసినాము. దీన్ని కూడా పంపించేస్తారు. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని గిన వేసిన తర్వాత అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఈ భారం తలకాయనెత్తి అంత ఒళ్ళంత నొప్పి ఏదో లోపల ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. లోపల బరువు అంతా తగ్గిపోయి ఒక ఖాళీ పేపర్ లాగా అయిపోయింది. ఫోన్ ప్రింట్ చేస్తే ఎలా ఉందో అంత తేలిగ్గా చాలా మనిషి ధైర్యం వచ్చింది. భయంగా వచ్చాను. గతంలో ఎక్కడికి వచ్చాను కానీ మనం ఏమంటారు ఇప్పుడు తర్వాత దేవుడు బట్టి సజీవ స్థానంలో ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు బట్టి మనసంతా చాలా హ్యాపీగా ఉంది. దారాలకి స్థలంలో దేవుడు స్వసరించినందుకు దేవుడు ఇచ్చాను సాక్షి దేవుడు. అలేలియా 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 స్వస్థపరిచినందుకే దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుగాక. అద్భుతమైన మన డిగ్రీ వచ్చింది. మంత్రులు ఆడాడు, ఆయన తప్పకపోతే ఫోన్లో ప్రారంభించుకున్నాడు. దేవుని మహాభావుడు జరిగింది. తర్వాత ఈ అబ్బాయి తప్పిపోయాడు 4 సంవత్సరాల నుంచి. దేవి సరికి రాకుండా అమ్మగారు ఇంటికి వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ దీన్ని రావట్లేదు ఇక్కడ. కానీ ఏసీ తీసుకొచ్చారు. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుగా. అపాధి శక్తులన్నీ కూడా మాట్లాడి ఏమి చేసుకుని ఎవరిని చెప్పి ఇక్కడ దేవి సరికి రాకుండా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడికి దేవుని సరికి రాకుండా చేస్తున్నాము. కానీ దేవుడు గొప్ప దేవుడు గొప్ప విడుదల ప్రవహించారు. అందుకే దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుగాక. ఆమె ఇక్కడ గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలుస్తున్నారు. కానీ రామం కూడా చేస్తుంది. ఇక్కడే బాబు పుస్తకం ఇక్కడే లేదు కానీ ఇక్కడే దేవుడు సాగు చేశారు. దేవుని వల్ల ఎంతో వాడుతున్నాడు. కానీ సాధారణ రాకుండా చేస్తానని చెప్పాడు. కనుక ఇక్కడికి రాకుండా చేసిన ఎవరు? సాతాను. దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ సాతాను ఉండదు. ఉండని కూడా సాతాను వాడు. దేవుడు ఉన్న దగ్గర తినలాగా అనేక మంది తప్పిపోయారు. ఎవరు వచ్చినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. ఎవరు ఫోన్ చేసినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. అనేక మంది అనుకుంటారు తినాలనుకున్నాడు. అమ్మగారు ఏమంటారు భయపడ్డాడు. భయం అంటారు ఎందుకో తెలియదు. అటువంటి మేము భయాలకు భయపడటానికి మేము దేవుని ప్రేమ లేని వారం కాదండి. దేవుని ప్రేమ లేకపోతే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఇక్కడ ప్రార్థన చేయము, ఎంత ఖర్చు పెట్టము. దేవుని ప్రేమ కలిగిన వారినే దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయన ప్రేమను బట్టి మేము ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలాగానే మంది తప్పిపోయిన వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. ఈ బిడ్డను దీవించినట్లుగా యేసుక్రీస్తు నామములో తండ్రి మహిమగంత ప్రభావితుని నామానికి సంవత్సరం మహిమగంత గుర్తు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్థిరపరచు బాగా